హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా ఒక పెయింటింగ్ అంటే మనసుకు ఆనందం కలిగించాలి. కానీ ఒక బాలుడు ఏడుస్తున్న పెయింటింగ్ అనేక ఇళ్లలో అగ్ని ప్రమాదాలు జరిపిందని చెబితే ఈరోజు అదే క్రైమ్ బాయ్ పెయింటింగ్ కర్స్ గురించి తెలుసుకుందాం. 1950లలో స్పానిష్ ఆర్టిస్ట్ బ్రూనో అమాడియో అనేక ఆర్ఫాన్ పిల్లల పెయింటింగ్స్ వేశారు. వాటిలో ప్రసిద్ధమైనది క్రైమ్ బాయ్, ఒక బాలుడు కన్నీళ్లు కారుస్తూ కనిపించే చిత్రం. ఇది యూరప్లో చాలా ప్రాచుర్యం పొందింది. వేల ఇళ్లలో ఈ పెయింటింగ్ పెట్టుకున్నారు. అయితే 1980లలో బ్రిటన్లో వింత ఘటనలు మొదలయ్యాయి. ఈ పెయింటింగ్లో ఉన్న ఇళ్లలో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఇల్లు మొత్తం కాలిపోయిన క్రైమ్ బాయ్ పెయింటింగ్ మాత్రం అన్టచ్డ్గా దొరికేది. ఫైర్ ఫైటర్స్ కూడా ఇలా చాలాసార్లు చూశామని చెప్పారు. దీంతో ప్రజలు నమ్మకం మొదలుపెట్టారు ఏమిటంటే ఈ పెయింటింగ్కి శాపం ఉందని. కొంతమంది చెప్పింది ఏమిటంటే ఈ పెయింటింగ్లో ఉన్న బాలుడు నిజంగా ఒక అనాథ, అతని ఇల్లు మంటల్లో కాలిపోయిందని అతని ఆత్మే ఈ పెయింటింగ్లో క్యాప్చర్ చేశారని అంటారు. ఇంకొందరు సైంటిస్టులు మాత్రం ఇది ఒక స్పెషల్ ఫైర్ రిటార్డెంట్ కోటింగ్ వల్ల పెయింటింగ్ కాలలేదని చెప్పారు. కానీ అదే కోఇన్సిడెన్స్గా రిపీట్ అవ్వడం ఇంకా పెద్ద మిస్టరీ. ఈ పెయింటింగ్ ఇప్పటికీ హాంటెడ్గా భావించబడుతుంది. యూకేలో చాలామంది ఈ చిత్రాన్ని తగలబెట్టేశారు లేదంటే తీసేశారు. కానీ హాంటెడ్ మ్యూజియంలో ఇంకా కొన్ని ఒరిజినల్స్ ఉంచబడ్డాయి. విజిటర్స్ దానిని చూసి కూడా అనీజీగా అనిపిస్తుందని చెబుతారు. ఇదే క్రైమ్ బాయ్ పెయింటింగ్ కర్స్ కదా. ఇది నిజంగానే హాంటెడ్ ఆబ్జెక్టా లేక సైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయగలిగే కోఇన్సిడెంటా? మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి భయంకరమైన స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.